ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి విషయం ఏమిటంటే మోక్షం. మోక్షం అంటే ఏమిటి, మోక్షం ఎక్కడ ఉంది, దాన్ని ఎలా సాధించాలి అన్నటి ప్రధాన అంశాలు. మోక్షం గురించి తెలుసుకునే ముందు మనము శరీరం నుంచి ఈ యొక్క మోక్ష స్థితి ప్రారంభమవుతుంది. ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆ శరీరాన్ని దహనం చేస్తాడు. దహనం చేసేస్తూనే ఆ భౌతిక లక్షణాలు, భౌతిక గుణాలు, భౌతిక వస్తు పదార్థాలన్నీ దహనం అయిపోతాయి. అంటే శరీరము, ఎముకలు, కండరాలు, నరాలు ఇవి ఉండవన్నీ భస్మం అయిపోతాయి. ఈ భౌతిక పదార్థాలతో పాటు శరీరంలో సూక్ష్మ స్థితులు ఉంటాయి. దాన్ని మనము తత్వాలు అంటాం. తత్ అంటే పరమాత్మ. పరమాత్మకు సంబంధించినటువంటి కొన్ని శక్తులు, సూక్ష్మ శక్తులు మన శరీరంలో ఉంటాయి. అవి 96 తత్వాలు ఉంటాయి. సుమారు 96 తత్వాలతో కూడినదే ఈ శరీరం. ఈ యొక్క 96 తత్వాలు ఏమవుతాయి? ఉదాహరణకు కొన్ని చెప్పుకున్నాం. పంచభూతాలు ఉన్నాయి. ఈ పంచభూతాలతో కలిసిపోతాయి. ప్రాణంలో కలిసిపోతుంది. కుండలిలో కలిసిపోతుంది. ఇంద్రియాలన్నీ జీవాత్మలో కలిసిపోతాయి. మనకున్న జ్ఞానం అంతా బుద్ధిలో కలిసిపోతుంది. బుద్ధి చివరికి మరణ సమయంలో జీవాత్మలో కలిసిపోతుంది. ఇట్లా మొత్తం శరీరం అంతా ఖాళీ అయిపోతుంది. ఇప్పుడు ఈ శరీరం ఒక వస్తువు మిగిలి ఉంది, అదే జీవాత్మ. ఈ జీవాత్మ ఏమవుతుంది? శరీరం లేదు, గతించిపోయింది. ఈ జీవాత్మ ఉన్నటువంటి గృహము ఏదైతే ఉందో అది శరీరము లేదు. ఇప్పుడు ఆ జీవాత్మ శరీరం బయట నిలబడింది, వాయు రూపంలో ఉంటుంది, వాయు స్థితిలో ఉంటుందన్నమాట జీవాత్మ. ఇప్పుడు ఈ జీవాత్మ యొక్క గతి గమనాలు ఏంటి, తర్వాత ఏమవుతుంది ఇది అని మనం విచారణ చేసినట్లయితే ఈ జీవాత్మకు 4 ప్రత్యామ్నాయాలు ఉన్నాయన్నమాట. ఒకటి మోక్షం పొందడం, రెండవది స్వర్గానికి పోవడం, మూడవది నరకానికి పొందడం, ఐదవది పుణ్యలోకాలకు పోవడం. కాబట్టి వారి కర్మల యొక్క ఫలితాలను బట్టి వాళ్ళకి ఆ లోకాలు, ఆ ఫలితాలు జీవునికి లభిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం చర్చించే విషయం ఏమిటంటే మోక్షం. కాబట్టి ఇప్పుడు జీవాత్మకు ఉండే ఆల్టర్నేటివ్ మోక్షానికి పోవడం ఒకటి. ఈ మోక్ష విధానం ఎలా జరుగుతుంది? అసలు మోక్షం అంటే ఏమిటి? మోక్షం అంటే జనన మరణాలు లేకపోవడం, జీవన్ముక్తి పొందడం. అంటే జనన మరణ విశ్వచక్రం నుంచి తప్పుకోవడం అన్నమాట. దీన్ని మనం ఆనందం అంటాం. మోక్షంలో ఏముండదు, ఒట్టి ఆనందం ఉంటుంది అంతే. అంత సూక్ష్మం, శూన్యం అన్నమాట మోక్షం అంటే. మోక్షం అంటే శూన్యము. అందులో మనకు లభించేదంటే ఒట్టి ఆనందం ఉంటుంది, ఇంకేమీ ఉండదు. అది మోక్షం యొక్క నిర్వచనం. ప్రధాన విషయం ఏంటంటే పునర్జన్మ లేకుండా చేయడం. పునర్జన్మ లేకుండా పోవడం అంటే ఏమిటి అర్థం? మరి జన్మ తీసుకోకుండా ఉండడం అంటే ఏమిటి? అంటే ఈ జీవాత్మ ఏదైతే ఉందో ఈ జీవాత్మ తిరిగి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోవాలి. అదే దాని మోక్షం. జీవాత్మ ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ నుంచి వచ్చింది. ఈ జీవాత్మ తిరిగి పరమాత్మలో ఐక్యమైపోవాలి. అలా ఐక్యమైపోవడమే మోక్షం. మనం కొన్ని కథల్లో కానివ్వండి, సినిమాల్లో కానీ చూస్తుంటాం. ఎవరైనా ఒక వ్యక్తి మరణించినట్లయితే ఆ వ్యక్తి యొక్క జీవాత్మ జ్యోతి రూపంలో పరమాత్మలో ఐక్యమైపోతూ ఉంటుంది. మన పురాణాల్లో, సినిమాలలో కథలు చూస్తూ ఉంటాం. కాబట్టి అన్నమయ్య కానీ, లేకపోతే పాండురంగుడు కానీ, ఇటువంటి గొప్ప ఆధ్యాత్మికవేత్తలు మరణించినప్పుడు ఆ జీవాత్మ ఎలా అవుతుందో మనం చూపిస్తూ ఉంటారు. ఆ జీవాత్మ భగవంతులో ఐక్యమైపోతుంది. అదే మోక్షం. కాబట్టి మోక్షం అన్నది జీవాత్మకు సంబంధించిన విషయం, శరీరానికి సంబంధించిన విషయం కాదు. కాబట్టి శరీరం మరణించిందంటే మరి పునర్జన్మ తప్పదు, జన్మకు రావాల్సిందే. జన్మకు రాకుండా మనం తప్పుకోవాలంటే శరీరంలోనే దానికి మోక్షము లభించాలి. కాబట్టి మోక్షం అంటే జీవాత్మ పరమాత్మలకు సంబంధించిన విషయం. ఆత్మలో పరమాత్మలో ఐక్యం కావడమే మోక్షం. అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ నుంచి వచ్చింది. తిరిగి మరి ఆత్మలోనే లయమైపోతుంది, కలిసిపోతుంది, ఐక్యమైపోతుంది. అటువంటి ఐక్యమే మోక్షం. కాబట్టి శరీరం వదిలినటువంటి జీవాత్మ అట్లే ఉండినట్లయితే అది తప్పకుండా మళ్ళీ పునర్జన్మకు వచ్చి తీరాల్సిందే.
ఒక వ్యక్తి మరణించాడంటే పునర్జన్మ తప్పదు. అంటే ఆ జీవాత్మ బయటకు వస్తుంది, బయటకు రాకూడదు. బయటకు వచ్చిందంటే పునర్జన్మ తప్పదు. కాబట్టి ఆ జన్మ తప్పించుకోవాలంటే, మోక్షం పొందాలంటే ఆ జీవాత్మను శరీరం నుంచి బయటికి రానికుండా చేయాలి. అంటే జీవాత్మ పరమాత్మను ఐక్యం చేయాలి, ఏకం చేయాలి. ఆ క్రియ మన శరీరంలోనే జరుగుతుంది. దాన్ని మనం జీవ బ్రహ్మైక్య రాజయోగం అంటాం, శివైక్యము అంటాం, జీవేశ్వరుల కలయిక అంటాం. ఈ స్థితులన్నీ శరీరం లోపలే జరుగుతాయి, శరీరం బయట జరగదు. మనం మోక్షం కొరకి బాహ్య సాధన చేస్తూ ఉంటాం. మరణించిన తర్వాత మనకు మోక్షం వస్తుందని అనుకుంటూ ఉంటాం. తర్వాత మరణం తర్వాత మోక్షం పొందడానికి మనం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి, సత్కార్యములు చేస్తూ ఉంటాం, సత్క్రియలు చేస్తూ ఉంటాం, పూజలు, పునస్కారాలు, వ్రతాలు, నోములు, యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ చేస్తూ ఉంటాం. వీటి వల్ల మోక్షము లభించదు. అది కేవలం మన ఊహ, కల్పన మాత్రమే. కాబట్టి మోక్షం అనేది ఒక అంతర్స్థితి, ఇంటర్నల్ స్టేట్, ఒక స్థితి అన్నమాట. అది అంతే. ఆ స్థితిలో సూక్ష్మస్థితులు కలిసిపోతాయి. జీవాత్మ సూక్ష్మస్థితి, ఆత్మ సూక్ష్మస్థితి, ఈ రెండు ఐక్యం కావడమే. దీన్ని మనం జీవ బ్రహ్మైక్య రాజయోగము అంటాం. ఈ శివైక్యం పొందాలంటే ఇది ఇంటర్నల్ ప్రాసెస్, శరీర అంతర్గతం, శరీరం లోపలే జరిగేటువంటి ఒక ప్రక్రియ. దీన్ని ధ్యానులు కానీ, యోగులు కానివ్వండి, తత్వం తెలిసిన వాళ్ళు కానీ ఇటువంటి సాధన చేసి మోక్షాన్ని పోతూ ఉంటారు. బాహ్య క్రియలు కాదు, కార్యాలు కాదు, కర్మలు కాదు, శరీరాంగాలతో చేసే పనులు కాదు, రంగాలకు సంబంధించిన విషయము కాదు. బాహ్యానికి సంబంధం లేదు మోక్షం. మోక్షం అనేది శరీరం బయట ఎక్కడా లేదు, మన శరీరంలోనే ఉంటుంది. కాబట్టి జీవ బ్రహ్మైక్య రాజయోగమే మోక్షము అని మనము అర్థం చేసుకోవాలి. మోక్షం ఇది ఇట్లుంటుంది అని ఆ మోక్షాన్ని మనం వర్ణించలేము. ఇది అక్కడుంది, ఇక్కడుంది, దీని రూపం ఇది అని మనము పదాలతో, పాండిత్యంతో, తర్వాత మన యొక్క జ్ఞానంతో దాన్ని వర్ణించలేమన్నమాట. మోక్షాన్ని వర్ణించడం వీలు కాదు. పదాలు పనికిరావు, పాండిత్యం ఉపయోగపడడు, విద్వాంసుడు అవసరం లేదు, వేద పండితుడు అవసరం లేదు. దాన్ని వర్ణించలేమన్నమాట. అసలు దేనిని వర్ణించలేమో అదే మోక్షం. ఒక పదార్థాన్ని మనము వర్ణిస్తున్నామంటే దాన్ని మనం రూపం కల్పించినట్లు. కాబట్టి మోక్షము రూపం కాదు, దాన్ని వర్ణించలేము. రూపాన్ని వర్ణిస్తున్నామంటే మనం భౌతికాన్ని ఆపాదించినట్లు అన్నమాట. మోక్షానికి భౌతికానికి ఆపాదించినట్లు. కాబట్టి మోక్షాన్ని వర్ణించలేము. ఒక వస్తువును, పదార్థాన్ని, ఒక బిల్డింగ్ను వర్ణించవచ్చు పదాలతో, శబ్దాలతో, కవిత్వం, పాండిత్యంతో. కానీ మోక్షాన్ని వర్ణించలేము. ఎందుకంటే మోక్షాన్ని వర్ణిస్తున్నామంటే మోక్షానికి రూపం ఉన్నట్లు, నామం ఉన్నట్లు. ఆ రెండు మోక్షానికి లేవు. అదే మాదిరి మనకంటే ముందు ఎవరైనా సరే మరణించి ఆ మోక్షానికి వెళ్ళి అక్కడే జీవించి ఉండే వాళ్ళు ఎవరూ లేరు. వాళ్ళు తిరిగి వచ్చి మనకు చెప్పిన వాళ్ళు లేరు. ఇదో ఈ విధంగా ఉంటుందని మోక్షాన్ని గురించి మనకు చెప్పిన వాళ్ళు కూడా ఎవరూ లేరు. అది ఒక లోకము కాదు, అదొక గ్రహము కాదు, ఒక గోళము కాదు, దాని సరిహద్దులు ఉండవు. అది లోకము లేకపోతే గోళము అయినట్లయితే ప్రళయకాలంలో ఆ మోక్షం కూడా నశించిపోతుంది. మోక్షం నశించిపోతే ఎట్లా? మరి మానవులు మోక్షం లభించదు ఎట్లా? కాబట్టి మోక్షం నశించదు, అది శాశ్వతం, ఎప్పటికీ ఉంటుంది. కానీ ఒక మిథ్యా వస్తువుగా, పదార్థంగా, ఒక లోకంగా, లైక్ చంద్రలోకం, భూలోకం మాదిరి వర్ణిస్తే ఇవన్నీ ప్రళయకాలంలో అంతరించిపోయేటివే. కాబట్టి మోక్షం అంతరించడానికి వీల్లేదు. మోక్షం అంటే శాశ్వతం, నిత్యం, సత్యం. కాబట్టి అది శాశ్వతంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఆ మోక్షం అన్నదే ఒక మిథ్యాలోకం, ఒక మాయ, ఒక భ్రాంతి అన్నమాట. అది మనల్ని భ్రాంతి కలిగిస్తుంది. దీన్ని మనము కామ్య కర్మలతో సాధించలేము, కామ్య సంకల్పాలతో సాధించలేము, వర్ణాశ్రమ కర్మానుష్ఠానాలతో సంపాదించలేము, నిత్య నైమిత్తిక కర్మలతో పొందేది కాదు. పూజలు, పునస్కారాలు, కార్యాలు, గ్రహ పూజలు, యజ్ఞాలు, యాగాలతో కూడా మనకు మోక్షం లభించదు. ఒకటే క్రియా మార్గము, పని ఏదంటే జీవాత్మను పరమాత్మను కలపడమే మోక్షము. ఇది కాక మిగతా ఏ కార్యక్రమమైనా చేయండి, అందులో ప్రధానమైన క్రియ ఏంటి? జీవాత్మ ఉండరా. జీవాత్మ ఎక్కడి నుంచి వచ్చిందో తన ఒరిజినల్ స్థానానికి వెళ్ళిపోవాలి. ఏ లోకం నుంచి వచ్చింది, ఏ ప్రాంతం నుంచి వచ్చింది, ఏ వ్యక్తి నుంచి వచ్చింది, అక్కడికి వెళ్ళి అది కలిసిపోవాలి.
ఎక్కడి నుంచో వచ్చిందో దాంతో నువ్వు కలిసిపోవాలన్నమాట. ఆ రాకపోకల యొక్క మార్గం మనం తెలుసుకుంటే ఆ మోక్షం మనకు అర్థమవుతుంది. కాబట్టి జీవాత్మ వచ్చేది పరమాత్మ నుంచి వస్తుంది. ఆ పరమాత్మ వచ్చినటువంటి ఈ జీవాత్మ ఈ సృష్టి క్రమంలోనే ఉంటుంది. ఇది తిరిగి మళ్ళీ పరమాత్మలో కలవదు. ఒక్క ప్రళయకాలంలో మాత్రమే అందరికీ మోక్షం వస్తుంది. కానీ మన ప్రయత్నం ఏమంటే ఈ జన్మలోనే లేదా మరు జన్మలో కానీ మోక్షాన్ని పొందాలనేది మన ప్రయత్నం. ఎందుకంటే ప్రళయం వచ్చేది కల్పం అంతంలో. కల్పం యొక్క కాలం 432 కోట్ల సంవత్సరాలు. ఇప్పుడు 200 కోట్ల సంవత్సరాలు అయిపోయింది. అంటే ఇంకా మనం ఇన్ని జన్మలు తీసుకోవాలా అన్న ప్రశ్న ఉంటుంది. తప్పకుండా జీవాత్మ మళ్ళీ ప్రళయం వచ్చినంత వరకు మరి కల్పం పూర్తి అయినంత వరకు జన్మలు తీసుకుంటూ ఉండాల్సిందే. కాబట్టి ప్రళయం రావడానికి మొత్తం కాలము 432 కోట్ల సంవత్సరాలు. అంటే మనము యావరేజ్ ఒక్కొక్క జన్మ ఆయుష్ 100 సంవత్సరాలు తీసుకున్నా మనం దగ్గర దగ్గర 4 కోట్ల జన్మలు తీసుకోవాలి. ఇప్పుడు 200 కోట్ల జన్మలు అయిపోయినాయి. ఈ జన్మలు మరు జన్మలు వద్దనుకుంటే, ఈ జన్మలోనే మోక్షం పొందాలనుకుంటే మనం చేయవలసినటువంటి క్రియా విధానం ఏంటి? ఆ క్రియా విధానమే ఆ జీవాత్మను పరమాత్మలో ఐక్యం చేయడము. లేదా అది ఎక్కడి నుంచి వచ్చిందో దాన్ని ఒరిజినల్, దాన్ని పుట్టుక మూలం ఏడుందో అక్కడికి పంపించాలి. దాన్ని అది మోక్షం. అంతకంటే మించిన భయంకరమైన సాధనలు కానీ కఠోరమైన నియమ నిబంధనలు కానీ కార్యక్రమాలు కానీ ఏవీ లేవు. ఇది ప్యూర్లీ అంతర్గతమైనటువంటి ఒక క్రియ. ఈ రెండు శరీరంలోనే ఉంటాయి. ఆత్మ ఉంటుంది, జీవాత్మ ఉంటుంది. ఓ సైడ్ జీవాత్మ ఉంటుంది, ఇంకో సైడ్ ఆత్మ ఉంటుంది, మధ్యలో మాయ ఉంటుంది. ఈ మాయను తొలగించడమే మన బాధ్యత. కాబట్టి మాయ అడ్డం ఉంది కాబట్టి ఇక్కడ జీవాత్మ ఆత్మను చూడలేకపోతుంది. ఈ మాయ తెర తొలగిపోతే జీవాత్మ ఆత్మలో కలిసిపోతుంది, జీవాత్మ జ్ఞానం కలుగుతుంది. అదే మోక్షం. సాధనా విధానం అంతా అదే. కాబట్టి మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే మోక్షానికి మనము ఒక రూపం ఇస్తున్నాం, ఒక నామం ఇస్తున్నాం. అది ఉంది, ఒక స్ట్రక్చర్ రూపంని అనుకుంటున్నాం. దాని ధర్మాలను, లక్షణాలను, కొన్ని బాధ్యతలను, విధులను మనమే కల్పించుకుంటున్నాం. దాన్ని సాధించడానికి కొన్ని విధులను, బాధ్యతలను, సంస్కారాలను, సాంప్రదాయాలను, సిద్ధాంతాలను, కర్మలను, క్రియలను మనమే రూపొందించుకుంటున్నాం. కానీ అవన్నీ దానికి లేవు. ఇవన్నీ మన ఊహ కల్పితాలే. అదే మరి ఈ మోక్షం అనేది మన శరీరం బయట ఉంది, ఎక్కడో పైన ఉంది అని అనుకుంటున్నాం. మనకు శరీరం బయట ఉంది కాబట్టి దాన్ని సాధించాలి, పొందాలి అనుకుంటున్నాం. అది కూడా పొరపాటే. శరీరం బయట ఎక్కడా మోక్షం లేదు, శరీరంలోనే మోక్షము. కాబట్టి ఇట్లా రూపాన్ని, కార్యాలను, కర్తవ్యాలను మనము ఆపాదించకూడదు అన్నమాట. మోక్షాన్ని దర్శనం కుదరదు. దర్శనము దర్శించువాడు, దర్శించబడినటువంటి మోక్షము లేదు. కట్టడాలు, ఏర్పాట్లు, నిర్మాణాలు రూపొందించిన వాటిలో మోక్షాన్ని ఆపాదించకూడదు. దానికి అటువంటి ఏమీ లేవు. కాబట్టి ప్రతి ఒక వ్యక్తి ఈ జన్మలోనే, భౌతికంలోనే, జాగృతావస్థలోనే మోక్షం పొందాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. కాబట్టి మోక్ష సాధన యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ జన్మలోనే మోక్షం పొందాలి. ఆ మోక్షాన్ని కూడా మరణించిన తర్వాత కాదు, జాగ్రత్తావస్థలోనే జీవించి ఉండగానే భౌతిక స్థితిలోనే మోక్ష స్థితి పొందాలి. మరణిస్తున్నామంటే మోక్షం లేనట్లే, మళ్ళీ జన్మకు వచ్చినట్లే. అంటే మనము మొదలు జీవన్ముక్తి పొందాలి. అంటే జీవించి ఉండగానే ముక్తి పొందాలి. జీవించి ఉండగానే ముక్తి పొందిన తర్వాత జీవన్ముక్తి సాధన వేరుగా ఉన్నాయి. జీవన్ముక్తిగా జీవించి ఉన్నప్పుడే ముక్తి పొందితే శరీరపాతం ఉంది కాబట్టి, శరీరంగా ఉంది కాబట్టి, ఆయుష్ ఉంది కాబట్టి అంతవరకు శరీరం ఉంటుంది. ఆ ఆయుష్ పోతూనే మోక్షం లభిస్తుంది. కాబట్టి జీవన్ముక్తి అంటే అదే ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. జీవించి ఉండగానే పొందేటువంటి ముక్తి జీవన్ముక్తి. ఈ జీవన్ముక్తి మరణం తర్వాత సంబంధించి కాదు, జీవించి ఉన్నప్పుడే పొందే. ఏ స్థితిలో, ఏ దశలో సరే మనకు ముక్తి లభించి ఉండొచ్చు అని వాటి లోపల మనకు తెలియదు. అవధూతలందరూ, దత్తాత్రేయుడు జీవన్ముక్తులే. ముందు ముక్తి సాధించాలి, తర్వాతనే మోక్షం. ముక్తి అంటే విముక్తి కావాలి. విముక్తి అంటే బంధాల నుంచి ముందు నువ్వు దూరం రావాలి. అది జీవన్ముక్తి. కాబట్టి జీవన్ముక్తి అయిపోయిన తర్వాత మోక్ష మార్గంలోకి ప్రవేశిస్తాడు సాధకుడు. కాబట్టి ఈ జన్మలో మనం చేసే మత సంబంధమైనటువంటి కార్యాలు కానీ, క్రియలు కానీ, సాంప్రదాయాలు కానీ, ఆచార విచారాలు కానీ,
ఇవన్నీ ఈ లోకంలో, ఈ భౌతికంలో సుఖదుఖాలు అనుభవించడానికి మాత్రమే ఉపయోగపడతాయి, కానీ మోక్షాన్ని పొందడానికి ఉపయోగపడవు. ఎందుకంటే అవన్నీ కర్మలు, కార్యాలు, క్రియలు. అవి మోక్షానికి ఉపయోగపడవు, పరలోకాన్ని సాధించడానికి ఉపయోగపడేటువంటి సాధనలు కావు. ఒకటే సాధన ఏంటంటే జీవాత్మనే. మన యొక్క ఏకాగ్రత, సాధన, ధారణ, ప్రయత్నాలన్నీ జీవాత్మ పైననే ఉండాలి. ఈ జీవాత్మకి మనం ముక్తి కల్పించాల్సింది. మోక్షం కల్పించాల్సిన జీవాత్మకి, శరీరానికి కాదు. శరీరానికి మోక్షం రాదు. కాబట్టి ఈ జీవాత్మని గురించి మనము ఆలోచించాల్సింది. కాబట్టి మోక్షం అన్నది మనకి 3 లోకాలలో లేదు, 14 లోకాలలో లేదు, ఎక్కడో దూరంగా లేదు, విశాలమైన ప్రాంతాలలో లేదు, హిమాలయ పర్వతాలలో లేదు, సుదీర్ఘ రహస్యమైన ప్రాంతాలలో కూడా లేదు, ఆకాశంలో కూడా లేదు, నీకు పైన లేదు, కింద లేదు, పక్కలా లేదు, ఎక్కడా లేదు. కాబట్టి అప్పుడెప్పుడో ఉంది, ఇప్పుడు లేదు, ఇప్పుడుంది, భవిష్యత్తులో ఉండదు అనే ప్రసక్తి మోక్షానికి ఉండదు. ఇది శాశ్వతమైంది, ఎప్పుడు ఉంటుంది. ఇది నశించిపోయేది కాదన్నమాట. కాబట్టి ఈ మోక్షం ఒక గ్రహము కాదు, ఒక గృహము కాదు, ఒక గోళము కాదు. దానికి హద్దులు లేవు. ఈ మోక్షానికి ఒక అధిపతి లేడు, మోక్షాధిపతి కూడా లేడు. కాబట్టి ఇది ఇట్లుంటుంది అని చెప్పడానికి కూడా వీల్లేదు మోక్షానికి. అది మోక్షం యొక్క గొప్ప పని. ఏ విధమైతే మనం శూన్యాన్ని, ఆకాశాన్ని పొందలేమో, సాధించలేమో, అట్లే మనము మోక్షాన్ని కూడా సాధించలేము. ఎవరో కోటికి ఒక్కరు మాత్రమే ఇటువంటి మోక్ష సాధన, మోక్షాన్ని పోయేవారు ఉండే. గీతలో కృష్ణుడు కూడా చెప్తాడు, కోటి ఏ ఒక్కరో ఈ యొక్క స్థితికి చేరేది అంటే నన్ను గురించి తెలుసుకునే, పరమాత్మ గురించి తెలుసుకునేది అని. అంటే జీవాత్మ పరమాత్మనే, దానిలో ఐక్యమైపోవడమే అనేటువంటి రహస్యం మనకు తెలియడం లేదు. కాబట్టి దాన్ని ఎప్పటికీ మనము పొందలేము. ఆకాశవాణి, దాని పైనుండే స్థితులు కానీ, కింది స్థితులు కానీ అన్నీ మనకు జీవాత్మలోనే ఉంటాయన్నమాట. ఎట్టి పరిస్థితులైనా సరే, ఏ కాలంలోనైనా సరే, ఎవరికైనా సరే ఈ మోక్ష స్థితి లభించదు. ఇది మోక్షం యొక్క ధర్మము, మోక్షం యొక్క లక్షణము, మోక్షం యొక్క రూపం. మరి ఈ మోక్షం ఎక్కడుంది? ఈ మోక్షం అనేటువంటి ధర్మం, సూత్రాలు ఎక్కడున్నాయి? ఎక్కడ ఉంది? మనం దాన్ని ఎలా సాధించాలి? పైలోకంలో లేదన్నాము, కింద లేదన్నాము, పక్కన లేదన్నాము, ఆకాశంలో లేదన్నాము. మరి ఎక్కడా లేకపోతే ఈ మోక్షం ఎక్కడ ఉంది? మనం ఎలా రీచ్ కావాలి? అక్కడ ఎలా చేరాలి? మనం ఇది దూరంలో లేదు, దగ్గరలో లేదు, అతి సమీపం కూడా లేదు, అది మన లోపలే ఉంది. మోక్షం అన్నది ఒక స్థితి, ఒక స్టేట్, ఒక కండిషన్ మాత్రమే. అది అంటే మోక్షం మన చేతిలోనే ఉంటుంది, అరచేతిలోనే ఉంటుంది. ఎవరి మోక్షం వాళ్ళ యొక్క అరచేతిలోనే ఉంది. కానీ ఆ జ్ఞానం మనం సంపాదించాలి. అది తెలియకనే, ఆ మోక్షం ఎక్కడుందో మనకు తెలియకనే బోధించే వాళ్ళు లేక ఆ మోక్ష సాధనను మనం చేయడం లేదు, ఆ మోక్షాన్ని పొందడం లేదు. అరచేతిలోనే ఉంది. కానీ ఆ మోక్షం ఏంటి, మోక్షం ఎలా పొందాలటువంటి జ్ఞానాన్ని బోధించే వాళ్ళు ఈ రోజుల్లో లేరు, ఆ సాధన చేసేవాళ్ళు లేరు. అందరూ కర్మలు, కార్యాలు, క్రియలు, కర్మకాండలు ఇవన్నీ చేయిస్తున్నారు, మోక్షాలకు కానివ్వండి, ఫలితాలకు కానీ. కాబట్టి ఈ రోజులో అంతా దేనిపైన కేంద్రీకరించిందంటే దోషాలు, ఫలితాలు, వీటిపైనే కేంద్రీకరించింది మొత్తం ఆధ్యాత్మిక వ్యవస్థ అంతా. మోక్షం అంటే ఏంటి, మోక్షం ఎలా పొందాలి, దాని యొక్క క్రియా విధానం ఏంటి అనేటువంటి బోధనా విధానము లేదా సాధనా విధానాలు ఈ రోజుల్లో లేవు. మనవన్నీ మత సంబంధమైన కర్మలు, కార్యాలు జరుగుతున్నాయి. ఈ మోక్షం అన్నది ఆధ్యాత్మికానికి సంబంధించినటువంటి విషయం. మతము వేరు, ఆధ్యాత్మికము వేరు. కాబట్టి ఎవరైతే ఆధ్యాత్మిక రంగంలోకి వస్తారో అప్పుడు మనకు మోక్ష జ్ఞానం కలుగుతుంది. మత సంబంధమైనటువంటి వ్యవస్థలో మనకు కర్మలు, కార్యాలు, క్రియలు, కార్యాంగాలతో సంబంధించిన పనులు, శరీరాంగాలతో చేసే పనులు ఎక్కువ ఉంటాయి. బాహ్యక్రియలు ఎక్కువ ఉంటాయి, అంతర్క్రియలు తక్కువ ఉంటాయి. కాబట్టి మోక్షం అంటే మనకు తెలిసినంతవరకు ఏమిటంటే అజ్ఞానం, అవివేకం, అహంకారం, ఈ మాయ ఆవరించింది. కాబట్టి మనకు మోక్షం అంటే అర్థం కావడం లేదు, సాధన చేయడం లేదు. కాబట్టి ఎక్కడ మోక్షం ఉందంటే ఆత్మనే మోక్షం, ఆత్మ క్షేత్రమే మోక్ష క్షేత్రం, హృదయ స్థానమే మోక్ష స్థానం. కాబట్టి ఆత్మయందులి సారం, సత్తా ఏది ఉందో అదే మోక్షం. ఆత్మయందు ఉండే సారం, సత్తా ఏది?
సత్తా పరబ్రహ్మాంశయే. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? పరబ్రహ్మ అంశయే. కాబట్టి ఆత్మ యొక్క సారం సూక్ష్మం ఏంటి, రసం ఏంటి? పరబ్రహ్మయే. కాబట్టి ఆత్మలోనే పరబ్రహ్మం ఉన్నాడు. ఆత్మ యొక్క పరమాత్మ యొక్క అంశయే ఆత్మ. కాబట్టి అదే మోక్ష గృహం. ఆత్మలోనే మోక్షం దాగి ఉంది. కాబట్టి మనం ఎక్కడో బయట శరీరం బయట పొందాలని ప్రయత్నం చేస్తున్నాం. కాదు, ఆత్మ యందు విశ్రాంతి పొందడమే, ఆత్మ జ్ఞానమే, ఆత్మ సాధనయే, ఆత్మను రమించడమే, ఆత్మను క్రీడించడమే, ఆత్మలో మైథునం కావడమే మోక్ష సాధన. ఇంకా బాహ్యంలో ఏది ఉండదు. కాబట్టి హృదయాంతరాల్లో, అంతరంలో, అంతరాంతరాల్లో, అంతరంగంలో, హృదయానికి లోపల అన్నిటికంటే మనిగి ఉంటుంది, లోపలగా ఉంటుందన్నమాట. ఆ అంతరాత్మ లోపలగా ఉన్నదే మనకు మోక్షం. బాహ్య ప్రపంచానికి ఈ మోక్షానికి సంబంధం లేదు. బాహ్య ప్రపంచంలో ఎక్కడ మోక్షం లేదు. మోక్షం అంతా నీ శరీరంలోనే ఉంది. స్వర్గం అంతా మన శరీరంలోనే ఉంది. నరకం అంతా మన శరీరంలోనే ఉంది. బయట ఎక్కడ లేదు. నరకలోకం లేనే లేదు. కాబట్టి సంసారము శరీరమే నరకలోకం. స్వర్గం కూడా నరకలో కూడా శరీరమే. స్వర్గానికి శరీరం పోదు. ఎందుకు? శరీరం దహనమైపోతుంది. స్వర్గాన్ని పోవాలంటే శరీరం ఉండాలి. స్వర్గాన్ని పోయి అక్కడ సుఖదుఖాలు అనుభవించాలంటే శరీరం ఉండాలి, ఇంద్రియాలు ఉండాలి, మనోభావాలు ఉండాలి. అవన్నీ మరణం తర్వాత ఉండవు. కాబట్టి స్వర్గసుఖాలు అనుభవించడం అనేది జరగదు. అది ఎవరికో ధర్మరాజు, తుకారాం వంటి భక్తులకు సశరీరంగా స్వర్గానికి పోయిన వాళ్ళు ఉన్నారు. శరీరంతో స్వర్గాన్ని పోవడం అనేది కష్టం. కాబట్టి మనం ఆ అంతరంలోనే మోక్షాన్ని పొందాలి. కాబట్టి మోక్షమే మోక్షం. కాబట్టి అది స్వయం ప్రకాశం. మోక్షం అనేది ఒక స్వయం ప్రకాశకము, ఒక వెలుగు. దాన్ని ఒక కాంతిపుంజము అంటాం. ఆత్మ కాంతిపుంజము, వెలుగు, ప్రకాశం. అది జ్యోతి. ఆ జ్యోతిలో కలిసిపోవడమే. మనలో ఏ జ్యోతి అయితే ఉందో, ఆత్మజ్యోతి, జీవాత్మ ఏదైతే ఉందో అది ఆత్మజ్యోతిలో కలిసిపోవాలి. రెండు జ్యోతులే. జీవాత్మ కూడా జ్యోతియే, వెలుగే. అది కూడా ప్రకాశమే. ఆత్మ కూడా వెలుగే. ఈ యొక్క అశుద్ధమైనటువంటి జీవాత్మ శుద్ధమైనటువంటి జీవాత్మ వెలుగులో కలిసిపోవాలి. అదే మోక్షక్రియ. కాబట్టి ఆ జ్యోతిని మనము ఇంకొక పెద్ద జ్యోతితో కలపడం, అశుద్ధ జ్యోతిని శుద్ధ జ్యోతితో కలపడం, అశుద్ధాత్మను శుద్ధాత్మతో కలపడం, రెండు ఐక్యం కావడమే. కాబట్టి మోక్షమే మోక్షం. కాబట్టి అది స్వయం ప్రకాశమైంది. అది ఒక లోకం కాదు, మన శరీరంలోనే ఉంటాయి. మోక్షం పొందవలసిన జీవాత్మ రెండు లోపలే ఉంటాయి. కాబట్టి ఈ మోక్షం ఎక్కడుంది? పరమాత్ముడు ఎక్కడ నిర్మించాడంటే ఈ సృష్టి ప్రారంభంలోనే, మానవ సృష్టి ప్రారంభం కాకముందే పరమాత్ముడే తనంతకు తానే తన శరీరం లోపలే, తన లోపలే మోక్షాన్ని నిర్మించుకున్నాడు. ఎక్కడా లేదు. పరమాత్మ శరీరం కూడా లేదు. పరమాత్మ కూడా కాంతి పుంజమే, ఒక వెలుగు ప్రకాశమే. ఆ వెలుగు ప్రకాశంలో మన శరీరంలో ఉంటున్న సూక్ష్మ వెలుగు జీవాత్మ అందులో కలిసిపోతుంది. మనలోని వెలుగు అయినటువంటి జీవాత్మ శుద్ధమైనటువంటి వెలుగు పరమాత్మ యొక్క వెలుగులో కలిసిపోతుంది. కాబట్టి మోక్షం అనేది ఒక స్వయం ప్రకాశం, ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ జీవాత్మ అన్నది అందులో కలిసిపోవాలి. జీవాత్మ అన్నది పరప్రకాశం. స్వయం ప్రకాశం ఉంది కాబట్టి ఈ పరప్రకాశం ఉంది. ఈ పరప్రకాశం స్వయం ప్రకాశంలోకి కలిసిపోవాలి. అదే మోక్షం యొక్క క్రియా విధానం. కాబట్టి పరబ్రహ్మ లేని ఆత్మ లేదు, ఆత్మ లేని జీవాత్మ లేదు, జీవాత్మ లేనిది మోక్షము లేదు. ఈ స్థితులన్నీ మన శరీరం లోపలే ఉన్నాయి. కాబట్టి మోక్షం మన శరీరం ద్వారానే పొందాలి. కాబట్టి అందరికీ మోక్షం ఎప్పుడు లభిస్తుందంటే ప్రళయం సమయంలోనే. ప్రళయం ఎప్పుడైతే వస్తుందో అప్పుడంతా జలంతో ఈ యొక్క ప్రపంచం మునిగిపోతుంది. అప్పుడు జీవులకి అందరికీ మోక్షం వస్తుంది. మళ్ళీ కొత్త కల్పం ప్రారంభమైనంత వరకు ఈ జీవాత్మలన్నీ పరమాత్మలో ఐక్యమైపోతాయి. మళ్ళీ కొత్త కల్పం ప్రారంభమైన తర్వాత ఈ జీవాత్మలన్నీ తిరిగి పరమాత్మ నుంచే ఉద్భవిస్తాయి. ఇది మోక్షం మళ్ళీ జన్మకు వచ్చేటువంటి క్రియా విధానం అన్నమాట. ఈ క్రియా విధానంలో సమస్త జీవరాశులు కల్పం ప్రారంభ సమయంలో ఆ పరమాత్మ నుంచే ఉద్భవిస్తాయి. ఇవి తిరిగి మళ్ళీ పరమాత్మలో ఐక్యం కావడమే మోక్షం. కాబట్టి ఈ జీవాత్మ నుండి కల్పం ప్రారంభంలో పరమాత్మ నుంచి వస్తాయి. వర్తమాన కాలంలో ఇవన్నీ పరమాత్మలోనే స్థితి కలిగి ఉంటాయి. అంటే జీవాత్మలు మనమంతా ఎక్కడున్నామంటే పరమాత్మలోనే ఉన్నాం. పరమాత్మ యొక్క హృదయంలోనే ఉన్నాం. మనం బయట లేము. ఈ సృష్టి అంతా పరమాత్మ లోపలే ఉంది.
పరమాత్మ యొక్క పొట్టలోనే ఉంది. మనమంతా పరమాత్మ పొట్టలోనే ఉన్నాం. కాబట్టి జీవాత్మలన్నీ వర్తమాన కాలంలో పరమాత్మలోనే స్థితి కలిగి ఉన్నాయి. అదే మరి మళ్ళీ ప్రళయం వస్తేనే ఈ జీవాత్మలన్నీ పరమాత్మలోనే కలిసిపోతాయి, విలీనమైపోతాయి. మళ్ళీ నూతన కల్పం ప్రారంభమవుతూనే పరమాత్మలో లీనమైపోయినటువంటి జీవాత్మలన్నీ మళ్ళీ ఉద్భవిస్తాయి, మళ్ళీ బయటకు వస్తూ ఉంటాయి. ఈ మాదిరిగా ప్రక్రియ నడుస్తూ ఉంటుంది. కల్పము, ప్రళయము, మళ్ళీ కొత్త కల్పము. ఈ మధ్యకాలంలో మన సొంతంగా ప్రయత్నం చేసి మోక్షం పొందాలనుకుంటే ఈ మోక్ష సాధన గురించి తెలుసుకోవాలి. మోక్షం అంటే ఏదో తెలుసుకోవాలి, దాని క్రియా విధానం తెలుసుకోవాలి. తెలుసుకుంటే కల్పం పూర్తి అయినంత వరకు మనం ఉండకుండా మధ్యలోనే మనం మోక్షాన్ని పొందవచ్చు. దాన్ని సాధించాలని కోరిక కలవారు కూడా చాలామంది ఉన్నారు. అట్లా మోక్ష ప్రయత్నాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ జన్మలోనే, ఈ భౌతికంలోనే ఇప్పుడే మనం మోక్షం పొందాలనుకుంటే ఈ జన్మలో మనం ప్రయత్నం చేసుకోవాలి. దేవతలు కూడా మోక్షం పొందాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎప్పుడూ నిరంతరం. సమస్త జీవరాశులు మోక్షం పొందాలనే ప్రయత్నం చేస్తుంటాయి. కానీ ఆ యొక్క క్రియా విధానము, మర్మాలు చాలా రహస్యమైనటువంటి విద్య. అది మీరు బ్రహ్మసూత్రాలు చదవండి, యోగ వాసిష్టం చదవండి, ఇటువంటి గ్రంథాల్లో మీకు రహస్యాలు ఉన్నాయి. మోక్ష సాధన ఏంటి అని మనము ముందు మనం మోక్షం అంటే ఏంటి, ఎక్కడ ఉంది తెలుసుకుంటాం. తర్వాత క్రియా విధానము, సాధనలు ఉంటాయి. ఈ పద్ధతితో నడుస్తుంటుందన్నమాట జ్ఞానార్జన. ఈ విధంగా జీవాత్మలన్నీ భగవంతుని దగ్గర నుంచి వచ్చి మళ్ళీ పరమాత్మలో ఐక్యమైపోతూ ఉంటాయి. కాబట్టి కల్పం ప్రారంభంలో ఈ మోక్షం అనేది వ్యక్తమవుతుంది. మధ్యకాలంలో, వర్తమాన కాలంలో ఈ యొక్క మోక్షము అవ్యక్తం, కనపడదు మనకి. మళ్ళీ ప్రళయకాలంలో ఈ మోక్షము వ్యక్తమవుతుంది అన్నమాట. అన్నీ ఒకదాని కూడా కలిసిపోయి ఉంటాయి. బయట శరీరం బయట ఏది ఉండదు. ఇప్పుడు సముద్రం ఉంది, సముద్రం నుంచి అలలు వస్తూ ఉంటాయి. ఈ అలలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అనేకమైన అలలు నిరంతరం ఎప్పుడూ లక్షల సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది ఈ ప్రక్రియ. ఈ అలలన్నీ మళ్ళీ తిరిగి సముద్రంలోనే కలిసిపోతాయి. సముద్రం నుంచి బుడగలు వస్తుంటాయి, అవన్నీ సముద్రంలోనే కలిసిపోతాయి. సముద్రం నుంచి నురుగు వస్తుంటుంది, ఆ నురుగు మళ్ళీ సముద్రంలోనే కలిసిపోతుంది. ఈ ప్రక్రియ అంటే ఇది ఎక్కడి నుంచి వస్తున్నాయో అక్కడ మళ్ళీ కలిసిపోతున్నాయి. మూలంలో చేరవలసిందే ఏదైనా సరే. ఇప్పుడు సముద్రంలో నీరు ఉంది, మేఘాలు అవుతాయి, ఆవిరైపోతుంది, మేఘాలు అవుతాయి, వర్షాలు వస్తాయి. వర్షంలో నీళ్ళన్నీ వస్తాయి, నీరంతా నదుల్లోకి పోతుంది. ఆ నదులన్నీ మళ్ళీ చివరకు సముద్రంలో కలవాల్సిందే. సృష్టి విధానం చూడండి, ఏదైనా సరే తిరిగి పరమాత్మకు స్వరూపానికి, మూల వస్తువుకు ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి కలిసిపోవాల్సిందే. ఉదాహరణకి మీరు సాలెపురుగు చూసుకోండి. సాలెపురుగు ఒక గూడును నిర్మిస్తుంది, ఒక నెట్టును తయారు చేస్తుంది, వలను తయారు చేస్తుంది. ఆ వలలో జీవిస్తూ ఉంటుంది. మళ్ళీ ఈ వలనంతా అంటే తన నోటి నుంచి వచ్చిన దారంతో ఆ నెట్టును, వలయాన్ని తయారు చేస్తుంది, జాలాన్ని. మళ్ళీ ఈ యొక్క నెట్టును తన నోట్లో పీల్చుకుంటుంది. ఈ నెట్ అంతా ఎలా తయారయ్యిందో అట్టనే మళ్ళీ ఈ యొక్క దారము ఆ సాలెపురుగు తన నోట్లోకి తీసుకుంటుంది. కాబట్టి జాలము, నెట్టు అన్నది ఎలా తయారైందంటే ఆ యొక్క క్రిమి యొక్క నోటి నుంచి వచ్చేటువంటి దారంతో నెట్టు తయారైంది. ఈ నెట్ అంతా మళ్ళీ దార రూపంలో ఆ యొక్క సాలెపురుగు కడుపులోకి, నోట్లోకే వెళ్ళిపోతుంది. చూడండి, ఆ సృష్టి విధానం అంతా మళ్ళీ మూలానికి వెళ్ళిపోయింది. అదే మా జీవరాశులు కూడా మనంతా ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ కలిసిపోతాం అన్నమాట. దీనికి మనము పంచకోశాలను తెలుసుకుంటాం. ఆ పంచకోశంలోనే మోక్షాలు ఉన్నాయి. పంచకోశములు అనేది సూక్ష్మ స్థితులు. జీవుని యొక్క సూక్ష్మ స్థితులే పంచకోశాలు. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము చూసారా, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. ఆనందమే మోక్షం అని మొదలు మీకు చెప్పాను. మోక్షం అంటే ఆనందమే. ఆ ఆనందం ఎక్కడుంది? ఈ పంచకోశంలో 5వ దశలో లోపల ఎక్కడో దాగి ఉంది. ఒక గవ్వ తీసుకుంటే పెద్ద పెద్ద గవ్వలు ఉంటాయి, దాంట్లో పురుగులు జీవిస్తూ ఉంటాయి. ఆ పురుగు ఎక్కడో లోపల ఉంటుంది. తన చుట్టూ పెద్ద గవ్వను గట్టిగా ఒక పదార్థాన్ని తయారు చేసుకుంటుంది. అది మాత్రం లోపల ఎక్కడో జీవిస్తూ ఉంటుంది, మూల గవ్వ లోపల. అదే మాది ఆ మోక్షం అన్నది ఈ జీవుని యొక్క పంచకోశం 5వ కోశంలో లోపల్లో దాగి ఉందన్నమాట. ఈ కోశాలు ఒకదానిపైన ఒకదాని లోపల ఒకటి ఉంటాయన్నమాట. అన్నమయ కోశములు, ప్రాణమయ కోశము, ప్రాణమయ కోశం, మనోమయ కోశము, మనోమయ కోశములు, విజ్ఞానమయ కోశము, విజ్ఞానమయ కోశంలో ఆనందమయ కోశము. ఆ ఆనందమయ కోశమే మోక్షం. అదే ఆనందం, ఆనందమే మోక్షం. ఆనందో బ్రహ్మ అని చెప్పబడింది. ఆ ఆనందాన్ని ఎవరు రుచి చూస్తారో అదే మోక్షం. అక్కడ ఆనందమయుడు ఉంటాడు. ఆనందమయుడు అంటే ఆనందాన్ని ఇచ్చేవాడు, కలగజేసేవాడు అని. కాబట్టి మనకు మోక్షాన్ని ఇచ్చేవాడు ఎవరు? ఇచ్చేవాడు కూడా పరమాత్ముడే.
కానీ ఆ రహస్యం తెలుసుకోవాలి, లోపల ఉండేటువంటి రహస్యాన్ని. కాబట్టి జీవాత్మకు పరమాత్మకు మధ్య ఉన్నటువంటి మాయాపురను తొలగించడమే మోక్షం. మనలో ఉండేటువంటి జీవాత్మ అశుద్ధాత్మ. ఈ అశుద్ధాత్మను శుద్ధాత్మతో కలపడమే. అంటే జీవాత్మ పరమాత్మ కలవడము, కలయిక అని ఉండదు. కలయిక అంటే ఒక వస్తువులో కలవడం. ఇక్కడ రెండు వస్తువులు లేదు, ఒకే వస్తువు ఉండేది. ఆత్మవస్తువు ఒకటే. ఆ ఆత్మవస్తువే ఉపాధి కొరకు జీవాత్మగా రూపింది. ఆత్మకు రెండు రూపాలు ఉంటాయి, ఆత్మ, శుద్ధాత్మ, అశుద్ధాత్మ. శుద్ధాత్మ అనేది ఆత్మ, అది సాక్షిగా మన శరీరంలో ఉంటుంది, మనకు శక్తిని ప్రసాదిస్తుంటుంది. జీవాత్మ క్రియ కర్మలు చేస్తూ ఉంటుంది. ఇది అశుద్ధం. అశుద్ధాత్మే జీవాత్మ. ఈ జీవాత్మ అశుద్ధాత్మ ఎందుకు అశుద్ధమైంది అంటే, అది కూడా శుద్ధాత్మే కానీ అశుద్ధమైంది ఎట్లయిందంటే, కర్మలు, కార్యాలు, క్రియలు, వాసనలు, క్లేశాలు, దోషాల వల్ల ఈ రూపంలో ఉండేటువంటి శుద్ధాత్మ అశుద్ధమైపోయింది. కాబట్టి దీంట్లో ఉండేటువంటి అశుద్ధం ఎప్పుడు తొలగిపోతుందో ఇది కూడా శుద్ధమైపోతుంది. అప్పుడు ఆత్మ, ఈ శుద్ధమైన ఆత్మ రెండు కలిసిపోయి ఆత్మ ఒకటే. ఆత్మ సర్వం వ్యాపించి ఉంటుంది. ఈ విశ్వమంత ఆత్మస్వరూపమే. కానీ దానిలోని ఒక భాగమే అశుద్ధమై ఉంది. కాబట్టి ఆ అశుద్ధాన్ని మనం శుద్ధం చేయాలి. ఆ శుద్ధం చేయడమే క్రియా విధానం. కాబట్టి జీవాత్మ పరమాత్మ కలయాలంటే రెండు పదార్థముల కలయిక అని అర్థం కాదు, అశుద్ధాత్మను శుద్ధం చేయడమే. కాబట్టి ఈ అశుద్ధాత్మ ఎప్పుడైతే శుద్ధమైందో, ఇక్కడ ఉండేటువంటి శుద్ధాత్మ ఉంది, దాంతో కలిసిపోతుంది అంతే. అంటే శుద్ధమైపోయింది కాబట్టి రెండు శుద్ధమైపోతాయి. శుద్ధం కలుస్తుంది, అశుద్ధం కలవు. భౌతికం కలుస్తుంది, సూక్ష్మం కలుస్తాయి, సూక్ష్మం భౌతికంతో కలవదు. ఈ విధంగా దాంట్లో ఐక్యం చేయడమే. కాబట్టి జ్ఞానమే ప్రధానం. ఆత్మజ్ఞానము, ఆత్మనిష్ట, ఆత్మక్రీడనే మనకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది. జ్ఞానదేవాతు కైవల్యం మనకి ఎలా వస్తుందంటే ఆత్మజ్ఞానం వల్లనే వస్తుంది. ప్రత్యక్ష ఫలం జ్ఞానం. మోక్షానికి మనకు ప్రత్యక్ష ఫలం ఏమంటే మనకి జ్ఞానమే. జ్ఞానం వల్లనే మనకు ప్రత్యక్ష ఫలమైనటువంటి మోక్షం లభిస్తుంది. ప్రత్యక్ష ఫలం మోక్షం, జ్ఞాన ఫలం మోక్షం. చూసారా? జ్ఞానదేవాతు కైవల్యం, జ్ఞానమే కైవల్యము. కాబట్టి ఆత్మజ్ఞానంతోనే మనకు మోక్షం లభిస్తుంది. కాబట్టి మూలం ఎక్కడుందో ఆ మూలంలో మనం కలిసిపోవడమే. కాబట్టి మట్టిలో కుండ లేదు, కుండలోనే మట్టి ఉంది. చూసారా? ఆ గ్రహించే ఆ విషయం మనం. కాబట్టి మనం ఎక్కడి నుంచి వచ్చాము? కుండ ఎక్కడి నుంచి వచ్చింది? మట్టి నుంచి వచ్చింది. మట్టిలో కుండ లేదు, కుండలోనే మట్టి ఉంది. అయినా మట్టి కుండ రెండు ఒకటే. ఎందుకు? ఈ కుండ మట్టిలో కలిసిపోతుంది ఎప్పటికైనా, కానీ మట్టి కుండగా మారదు, మనం చేసుకున్నాం. అట్లాగే బంగారంలో మనకు నాణాలు, ఆభరణాలు లేవు, కానీ ఆభరణాల్లో బంగారం ఉంది. ఆ విధంగా మనము ఈ యొక్క ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చాము, ఎలా వచ్చాము, దాని రూపం ఏంటి, మన రూపం కూడా అంతే. కాబట్టి మనమంతా కార్యరూపం. కారణం ఆత్మ, శరీరం కార్యరూపం. చెట్టు ఉంది, చెట్టు విత్తనం ఉంది, విత్తనం కారణం, చెట్టు కార్యరూపం. మనం ఉన్నాం. ఎక్కడి నుంచి వచ్చాం? బీజం నుంచి వచ్చాం, ఆత్మ బీజం నుంచి, సృష్టి బీజం నుంచి వచ్చాం. అది కారణం, శరీరం కార్యరూపం. కాబట్టి ఈ కార్యరూపం కారణంలో కలిసిపోతుంది. కారణం ఉంది కాబట్టి కార్యరూపం వచ్చింది. కారణం పరమాత్ముడు, జీవాత్మ కార్యరూపం. కాబట్టి వడ్ల గింజలో బియ్యం గింజ ఎట్లా ఉందో అట్లా దాగి ఉందన్నమాట మన శరీర వ్యవస్థ. దాన్ని మనం సాధించడమే ఈ విధంగా మన క్రియావిధానం జరుపుతాం. కాబట్టి సూర్యుడు ఏ విధంగా అయితే సమస్త లోకాలను ప్రకాశింపజేస్తున్నాడో అట్లే ఈ ఆత్మ మన శరీరాన్ని ప్రకాశింపజేస్తుంది, శరీరాన్ని నడుపుతూ ఉంది. వాయువులో మనకు కనపడిన ఒక శక్తి ఉంది, ఇది చలనశక్తి. అదే మాదిరి చలనశక్తి మన శరీరంలో ఉంటుంది, అదే ఆత్మ. అదే మాదిరి కాటుకలో నలుపు ఉంటుంది, కాటుక పెట్టుకుంటాం. కాటుకలో ఏముంది? నలుపు ఉంది. మనకు కావాల్సింది నలుపే. కాటుక పెట్టుకుంటున్నాం అంటాం కానీ నలుపు పెట్టుకుంటున్నాం మనం. కాబట్టి కాటుకలో నలుపు ఉంది. కాబట్టి ఈ జీవాత్మ ఎక్కడి నుంచి వచ్చిందో దానిలో కలవడమే మోక్షము. అశుద్ధాత్మ శుద్ధాత్మతో కలవడమే, అంటే అశుద్ధాన్ని శుద్ధం చేయడమే. పాలు పాలలో కలుస్తాయి, నీళ్ళు నీళ్ళల్లో కలుస్తాయి, నెయ్యి నెయ్యిలో కలుస్తుంది. నీళ్ళల్లో పాలు కలవు, పాలను కాల్చితే నీళ్ళు ఆవిరైపోతాయి, చివరికి మిగిలేది పాలే. కాబట్టి ఈ అశుద్ధాత్మను కూడా మనం శుద్ధం చేస్తే ఆత్మ రెండు కలిసిపోతాయి. శుద్ధాత్మ రెండు కలవవు. కాబట్టి అశుద్ధాన్ని శుద్ధం చేయడమే మోక్షం. కాబట్టి నీ మనస్సును
నీ జీవాత్మను పరిశుద్ధమైనటువంటి ఆత్మ, పరిశుద్ధాత్మ అంటుంటాం. ఆ పరిశుద్ధాత్మను పొందడమే మోక్షం. కాబట్టి మనసులో మలినాలు ఉన్నాయి, మన ఆత్మలో మలినాలు, దోషాలు ఉన్నాయి. దాన్ని శుద్ధి చేయడమే, శుద్ధిక్రియనే మన మోక్ష సాధన అంటాం. బాహ్యక్రియలు పనికిరావు. కాబట్టి ఈ మోక్షం అన్నది మనకు శరీరం బయట బాహ్య ప్రపంచంలో ఎక్కడా లేదు, మన శరీరంలోనే ఉంది. దాని క్రియా విధానం ఏంటంటే అశుద్ధాత్మను శుద్ధం చేయడమే, జీవాత్మను పరమాత్మ కలవడం అని అర్థం. కాబట్టి జీవాత్మ పరమాత్మ రెండు వేరు కాదు, ఒకటే. రెండు వస్తువులు ఉన్నాయి కాబట్టి దాంతో కలపడని కాదు అర్థం. అశుద్ధాన్ని శుద్ధం చేయడమే. అశుద్ధం శుద్ధమైతే రెండు ఒకటే అయిపోతాయి. అదే క్రియా విధానము, అదే మోక్షం యొక్క రహస్యం. కాబట్టి ధ్యాన సాధనలో, యోగ సాధనలో మీరంతా మునిగి ఉన్నారు కాబట్టి మీరు అదే సాధనలో, అదే ప్రక్రియలో ఈ సాధన కూడా చేయండి. మీకు ఫలితాలు, మోక్ష ఫలితము లభిస్తుంది. ఇంతటితో ఈ యొక్క అంశాన్ని ముగిస్తాం. నమస్కారం. జై హింద్.